हरिः ॐ शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति. ది సైన్స్ ఆఫ్ సింబాలిజం గురించి మనం చెప్పుకుంటున్నాము. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటిదే అదే ఫైనల్ అని మీరు అనుకోబోకండి. మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప డైమెన్షన్ ఇది, ఈ సింబాలిజం అనే లెక్చర్ ఇది. సో అందులో నాకు అర్థమైనంత వరకు, మీకు అర్థమయ్యేలాగా చెప్పగలిగినంత వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మళ్ళా మీరు నేను చెప్పడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పుస్తకాన్ని మీరు పట్టుకుని చదువుకోండి. ముఖ్యంగా భాగవతం మాస్టర్ గారి తాలూకు వ్యాఖ్యానాన్ని ఎవరైతే బాగా చదువుకుంటూ ఉంటారో అక్కడ కూడా మాస్టర్ గారు ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ఒక భాగవతం ఒకటే కాదు, మాస్టర్ గారి తాలూకు శంకరాభం కానీ పతంజలి యోగ సూత్రాలు కానీ ఇలాంటి పుస్తకాల్లో ఈ ప్రస్తావన ఖచ్చితంగా మాస్టర్ గారు తెచ్చే ఉంటారు. అందువల్ల మాస్టర్ గారు తెలుగు పుస్తకాలు కూడా మీరు చదువుకుంటున్నప్పుడు సైమల్టేనియస్గా అది మన ఓన్ లాంగ్వేజ్ కాబట్టి ఇంకొంచెం బాగా ఈ సింబాలిజం తాలూకు లోతుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది గమనించండి. సో లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నామంటే ది సేమ్ సింబల్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఇయర్ as the 4 cardinal points of the year, that is Aries, Libra, Capricorn and Cancer. అంటే 4 కార్డినల్ పాయింట్స్ అంటే 4 తలకాయలు బ్రహ్మదేవుడికి ఉన్నట్టుగా, లేకపోతే విష్ణువుకి 4 చతుర్భుజులు అని చెప్పుకున్నాం కదా, 4 చేతులు ఉన్నట్టుగా. అది తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం అనేటటువంటి 4 దిక్కులు, ఆయన 4 చేతులుగా. అట్లాగా మనం ఒక సింబాలిజం మనం చెప్పుకున్నాము, గత కొన్ని వారాలుగా చెప్పుకుంటూ వస్తున్నాము. ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారు అంటే లాస్ట్ వీక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ది సేమ్ సింబల్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఇయర్ యాజ్ ది 4 కార్డినల్ పాయింట్స్ ఆఫ్ ది ఇయర్, దట్ ఈజ్ యారీస్, లీబ్రా, క్యాప్రికార్న్ అండ్ క్యాన్సర్. 4 కార్డినల్ పాయింట్స్గా ఇయర్లో మనం మార్చి 21 మనం చెప్పుకున్నాం. సాయిన సిద్ధాంతం ప్రకారంగా మార్చి 21 నాడు సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది సాయిన సిద్ధాంతం ప్రకారంగా గుర్తుపెట్టుకోండి. ఈ సైన్స్ సిద్ధాంతాన్ని వెస్టర్న్స్ ఫాలో అవుతూ ఉంటారు. పోతన మార్చుల వారు కూడా సంవత్సరం అనేటటువంటిది ప్రారంభం అనేది ఒక పద్యంలో చెప్పినట్లు అంటే మాస్టర్ గారు నాకు గుర్తున్నంత మటుకి జ్యోతిష ప్రకాశం నేను రాసిన పుస్తకంలో వీటికిలో ఆ పద్యం ప్రస్తావన తెచ్చినట్టుగా నాకు గుర్తు. అది ఉన్నట్లయితే నేను చదివి వినిపిస్తాను మీకు వచ్చేవారం వీళ్ళని బట్టి. అంటే భూమధ్య రేఖ నుంచి చూసినప్పుడు సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మళ్ళీ సూర్యోదయానికి మధ్య ఈక్వల్ టైం నడుస్తుందన్నమాట. అంటే 24 అవర్స్ అని అనుకున్నప్పుడు సూర్యోదయానికి సూర్యాస్తమయానికి 12 గంటలు అయితే మళ్ళీ సూర్యాస్తమయం నుంచి సూర్యోదయానికి 12 గంటలు భూమధ్య రేఖ నుంచి చూసినట్లయితే దట్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అని మనం అనుకుంటాం. మనం అట్లాంటిది అస్ట్రానామికల్గా మనకి మార్చి 21 నాడు మాత్రమే అది సాధ్యం అవుతుంది, మిగతా రోజుల్లో సాధ్యం కాదు. నిరైన సిద్ధాంతం ప్రకారంగా అయినట్లయితే సూర్యుడు మేషరాశిలోకి ఇంకొంచెం లేటుగా ప్రవేశిస్తాడు. ఆ రోజు భూమధ్య రేఖ నుంచి చూసినప్పుడు సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్య సమయం ఈక్వల్గా ఉండదు, మార్చి 21 నాడు మాత్రమే ఉంటుంది. అందుకే పాశ్చాత్యులు కానీ లేకపోతే ప్రాచీన శాస్త్రవేత్తలు కానీ మార్చి 21 అనేటటువంటిదే అది ఒక జోడి రాశిచక్రానికి బిగినింగ్ ఆఫ్ ది అంటే మేషం బిగినింగ్గా వాళ్ళు చెప్పారు. ఇది అస్ట్రానామికల్ సైడ్ మనం వెళ్ళక్కర్లేదు. కానీ మనకి ఎంతవరకు అర్థం కావాలన్నట్లయితే మార్చి 21 నాడు భూమధ్య రేఖ నుంచి సూర్యోదయ సూర్యాస్తమయాలు మళ్ళీ సూర్యోదయం ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఒక కార్డినల్ పాయింట్గా తీసుకున్నారు.
అట్లాగే జూన్ 21st వచ్చేటప్పటికి ది లాంగెస్ట్ డే అండ్ షార్టెస్ట్ నైట్ ఉంటుంది. మళ్ళీ సెప్టెంబర్ 21st వచ్చేటప్పటికి మళ్ళీ ఈక్వల్గా ఉంటాయి. డిసెంబర్ 21st వచ్చేటప్పటికి లాంగెస్ట్ నైట్ అండ్ షార్టెస్ట్ డే అనేది ఉంటుంది. ఇది మనం లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ 4 కార్డినల్ పాయింట్స్గా తీసుకుంటారనమాట. అది చెప్పారు మాస్టర్ ఇక్కడ. అందుకే కొత్తగా పరమ గురువుల తాలూకు మార్గంలో కానీ దివ్య జ్ఞానానికి సంబంధించినటువంటి క్రతు విద్యలకు సంబంధించినటువంటి సాధన మార్గాల్లో కానీ సాధారణంగా ఏదైనా కొత్తగా ఒక మెడిటేషన్ స్టార్ట్ చేయడం కానీ ఒక ప్రాసెస్ స్టార్ట్ చేయడం కానీ చేసేటప్పుడు సాధారణంగా మార్చ్ 21st నుంచి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సాధారణంగా జరిగేటటువంటి కార్యక్రమం అది. అలాగే మాస్టర్ గారు న్యూ ఇయర్ ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా మాస్టర్ గారు మార్చి 21st నాడు గ్రహ స్థితుల్ని ఆధారం చేసుకొని ఆయన ఆ ఇయర్ ఎలా ఉంటుందనేటటువంటి ఫోర్కాస్ట్ మాస్టర్ గారు ఇచ్చేవారు. నేను మార్చి 21st బిగినింగ్ ఆఫ్ ది ఇయర్గా తీసుకుని, దానికే మాస్టర్ గారు దక్షయజ్ఞంలో కథ చెప్తూ దక్షుడి తాలూకు తల నరికిన తర్వాత మళ్ళీ దక్షుడిని బతికించడం గురించి వాళ్ళు ఎలా బతికించాలనుకున్నప్పుడు తల తెగి కింద పడిపోయింది కదా, అప్పుడు ఒక గొర్రె తలకాయని తెచ్చి పెడితే దక్షుడు బతుకుతాడని చెప్పి దేవతలందరూ అనుకుని ఒక గొర్రె తలకాయని తెచ్చి పెట్టినట్టుగా మనకి దక్షయజ్ఞంలో దక్ష చరిత్రలో మనకు ఉంటుంది. దాన్ని మాస్టర్ గారు ఏం చెప్తారంటే, గొర్రె తలకాయని తెచ్చి పెట్టండి అని ఎందుకు చెప్పారు అన్నట్లయితే గొర్రె తలకాయ దక్షుడికి పెట్టారో లేదో అనేది పక్కన పెడితే, ఎందుకు గొర్రె తలకాయని అని చెప్పారు, ఇంకా వేరే జంతువులు చాలా ఉన్నాయి కదా, మరి వినాయకుడికి మరి ఏనుగు తల తెచ్చిపెట్టారు కదా, ఇక్కడ దక్షుడికి ఎందుకు గొర్రె తలకాయ తెచ్చిపెట్టారు అన్నట్లయితే మాస్టర్ గారు చెప్పే అంతరార్థం ఏంటన్నట్లయితే, గొర్రె అనేది మేషానికి చిహ్నం కాబట్టి, మేషరాశికి గొర్రె చిహ్నం కాబట్టి, అంటే దక్షుడు అనేటటువంటి ప్రజాపతి సంవత్సర పురుషుడు, దక్షుడు అంటే ఆయన ప్రజాపతి సంవత్సర పురుషుడు కాబట్టి సంవత్సరానికి బిగినింగ్ అంటే రాశిచక్రంలో 12 రాశులకి మొట్టమొదటి రాశి మేషం కాబట్టి అంచేత ఒక సింబాలిక్గా ఆ సంవత్సర పురుషుడు అయినటువంటి వాడికి ఆ ప్రజాపతికి దక్ష ప్రజాపతికి ఆ మేష తాలూకు ఆ గొర్రె తాలూకు తలకాయ పెట్టారు సుమా అని చెప్పారు. ఇది సింబాలిక్ ఎక్స్ప్రెషన్ సుమా అని మాస్టర్ గారు చెప్పడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి మార్చి 21st నుంచే మనం ఈ కాలిక్యులేషన్స్లో ఈ సింబాలిజం చెప్పుకునేటటువంటి విధానంలో మార్చి 21st బిగినింగ్ ఆఫ్ ది ఇయర్గా మనం తీసుకోవడం అనేది జరుగుతున్నది. సో అది అట్లాగా పక్కన పెట్టినట్లయితే అయినా ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. మార్చి 21st అనేటటువంటిది మన జీవితంలో ఆ సంవత్సరంలో చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మార్చి 21st నాడుతోనే ఇయర్ అనేది మేషం అనేటటువంటిది బిగిన్ అవుతుంది కాబట్టి, మళ్ళీ చెప్తున్నాను సైన్స్ సిద్ధాంతం ప్రకారంగా బిగిన్ అవుతుంది కాబట్టి మహాత్ములు కానీ మాస్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా దాన్నే వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి మార్చి 21st నాడు బిగిన్ చేసుకుని ఆ రోజు శుభ్రంగా తలకు స్నానం చేసుకొని చక్కగా బట్టలు మంచి ఉతికిన బట్టలు వేసుకొని ఆ రోజు ధ్యానం చేసుకుని జోడియాక్ మెడిటేషన్, అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అక్కల్టిజం అండ్ జోడియాక్ అనేటటువంటి ఒక లెక్చర్ ఉన్నది మాస్టర్ గారిది. అది నేను అక్కల్టిజం అండ్ జోడియాక్ అనే లెక్చర్ నేను నెక్స్ట్ అది నేను చెప్పబోతున్నాను. కాబట్టి అక్కడ ఈ రాశిచక్రాన్ని ఎట్లా ధ్యానం చేసుకోవాలి, వ్యక్తిగతమైనటువంటి మన ప్రజ్ఞల తాలూకు పరిధులు దాటి అతీతమైనటువంటిది విశ్వవ్యాప్తమైనటువంటి ప్రజ్ఞల్లోకి మనం ఎట్లాగా ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది, ఆ ప్రజ్ఞలు మళ్ళీ ఎట్లా మేల్కొంటాయి. అంతేకాకుండా ఈ భూగోళం మీద ఎన్ని కోట్ల మంది జీవరాశులు మనుషులు ఉన్నప్పుడు కూడా ఆ 12 రాశుల్లోనే పుడతారు. ఆ ఉన్నటువంటి ఆ 12 గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే నవగ్రహాలని చెప్పి మనం అనుకుంటాము, నవగ్రహాలతో పాటుగా ఇండియన్ ఎస్ట్రాలజీలో నవగ్రహాలని అనుకుంటాము. ఈ నవగ్రహాలతో పాటుగా వెస్ట్రన్ ఎస్ట్రాలజీలో వరుణుడు, ఇంద్రుడు అంటే యురేనస్ అండ్ నెప్ట్యూన్, ప్లూటో, యముడు అనే 3 గ్రహాలను కూడా తీసుకుంటారు. ఈ మూడింటిని కలుపుకుంటే 12 గ్రహాలు అవుతాయి. అయితే నేను ఒక వేదిక్ ఎస్ట్రాలజీ కాదు, ఎస్ట్రానమీ వేదాసనం సంథింగ్ ఏదో ఒక బుక్ని చదివాను. యాక్చువల్గా ఆ బుక్ పేరు నాకు గుర్తులేదు, నా దగ్గర ఉంది నా లైబ్రరీలో పుస్తకం. అది ఇండియన్ రాసినటువంటిదే. అందులో ఆయన ఏం రాశారు అన్నట్లయితే, ఎగ్జాక్ట్గా పుస్తకం పేరు నాకు గుర్తులేదు, నేను అది వెరిఫై చేసి చెప్తాను. అందులో ఆయన ఏం రాశారు అన్నట్లయితే,
ఈ వరుణుడు, ఇంద్రుడు, యముడు అనే గ్రహాలు భారతీయమైనటువంటి జ్యోతిష్ శాస్త్రంలో, ముఖ్యంగా ప్రాచీన భారతీయ జ్యోతిష్ శాస్త్రంలో ఆ గ్రహాల ప్రస్తావన లేదు అని మీరు అనుకుంటారు. కానీ ఇంద్రుడు, యముడు, వరుణుడు అనే గ్రహాల తాలూకు పేర్లు కాదు. కానీ ఇగో ఈ 3 పేర్లతో ఉన్నటువంటి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో కురుక్షేత్ర సంగ్రామం సమయంలో అప్పటికే ఈ కురుక్షేత్రం నాటికంటే దాదాపు 5200 ఇయర్స్ ముందు నాటికే ఈ గ్రహాల తాలూకు ప్రస్తావన ఉన్నది. ఇగో ఈ గ్రహాన్ని వరుణుడిగా మనం అనుకోవాలి, ఇగో ఈ గ్రహాన్ని మనం ఇంద్రుడిగా అనుకోవాలి, ఇగో ఈ గ్రహాన్ని మనం యముడిగా అనుకోవాల్సిమా. ఈ మన భారతీయులకు వీటిని దర్శించలేదు అని అనుకోబాకండి. వాటిని అప్పటికే వాళ్ళు దర్శించారు. అంటే ద్వాపర యుగం నాటికి ఆ గ్రహాల తాలూకు ప్రస్తావన ఉంది సుమా అని చెప్పి ఆయన 3 గ్రహాల తాలూకు పేర్లు, వేరే పేర్లు ఏవైతే ఉన్నాయో అవి వీటికి కలిపి ఆయన చెప్పారనమాట. ఆ పుస్తకం పేరు ఎప్పుడైనా నేను మీకు చెప్తాను. సో ఆ 3 గ్రహాలు కూడా కలుపుకుంటే మన 12 గ్రహాలు ఉంటాయి. ఈ 12 రాశుల్లో 12 గ్రహాలు ఇన్ని కోట్ల మంది మానవుల తాలూకు జీవితంలో ఈ 12 గ్రహాలు 12 రాశుల్లో అంటే 12 రాశులు 12 రాశుల్లో అంటే 12 గ్రహాలే వాళ్ళ తాలూకు మనస్తత్వాలు కానీ వాళ్ళ తాలూకు మనస్తత్వాలు కానీ లేకపోతే వాళ్ళ తాలూకు స్వభావాలను కానీ వాళ్ళ జీవన విధానాన్ని కానీ వాళ్ళ జీవితంలో ఉండేటటువంటి సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా వాటి మీదే డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి. అందరి గ్రహాలు అన్ని రాష్ట్రాల్లో ఒకలా ఉండవు. ఒక్కొక్కరికి వాళ్ళు పుట్టినటువంటి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని బట్టి, వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళు పుట్టినటువంటి ప్రాంతాన్ని బట్టి, పుట్టిన రోజుని బట్టి గ్రహాల తాలూకు స్థితులు మారుతూ ఉంటాయి. సో అటుపక్క మనం వెళ్ళొద్దు. అదొక మహాసముద్రం. అది మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మార్చ్ 21 అండ్ జూన్ 21 అండ్ సెప్టెంబర్ 21 అండ్ డిసెంబర్ 21 వన్ డే అటు ఇటు మారుతూ ఉంటాయి. ఇవి కార్డినల్ పాయింట్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అవి పర్వదినాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజులో ఖచ్చితంగా మనం ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ 12 రాశుల్ని కూడా మన 12 శరీర అవయవాల మీద మనం ఇంపోజ్ చేసుకుని ఆ రాశి తాలూకు సింబల్ని దాని కరస్పాండింగ్గా ఉండేటటువంటి శరీర భాగం మీద ఒకసారి ఆ సింబల్ ఇంపోజ్ చేసుకుని ఒక్కసారి మనం అక్కడ ధ్యానం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా సూర్యోదయం తర్వాత మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఈ 12 రాశుల తాలూకు సింబల్స్ని మనం 12 శరీర భాగాల మీద పెట్టుకుని ధ్యానం చేసినప్పుడు క్రమంగా ఇండివిజువల్ కాన్షియస్నెస్ అని అంటాం కదా, అది సోలార్ కాన్షియస్నెస్ అంటే సౌర కుటుంబం తాలూకు ప్రజ్ఞల్లోకి మేల్కోవడానికి అవకాశం ఉంటుంది సుమా అని పెద్దలు చెప్తారు. దాని గురించి మనం ఒకసారి ప్రస్తావన చేసుకుందాం. సబ్జెక్ట్లోకి వెళ్దాం మనం ఇప్పుడు. సో ది సేమ్ ఫార్ములా ఆఫ్ ది లార్డ్ ఆఫ్ ప్రిజర్వేషన్ ప్రొడ్యూసెస్ ది క్రియేటర్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద 4-faced Brahma యాజ్ క్రియేటర్. ది సేమ్ ఫార్ములా ఆఫ్ ది లార్డ్ ఆఫ్ ప్రిజర్వేషన్ అంటే స్థితి కారకుడు అని అంటున్నాం కదా. ఆయన ఏం చేస్తాడంటే బ్రహ్మని, అంటే క్రియేటర్ అంటే బ్రహ్మని కూడా ఇట్లాగే ఈ విధానంగానే క్రియేట్ చేసి ద 4-faced Brahma ఆర్ క్రియేటర్. అంటే ఇలాగ ఏదైతే మనం పైన చెప్పుకున్నామో అట్లాగా 4 విభాగాలుగా ఏదైతే ఉందో సృష్టిలో ఉంది. 4 విభాగాలుగా 4 కార్డినల్ పాయింట్స్ సృష్టిలో ఉన్నాయి కదా. దాన్ని ఆధారంగానే బ్రహ్మదేవుడు కూడా, అంటే సృష్టికర్త కూడా సృష్టించబడతాడు అని ఇక్కడ చెప్తున్నారు. ద ఫేస్డ్ బ్రహ్మ ఆర్ క్రియేటర్ అంటే ఆ బ్రహ్మ కూడా ఆ ఫార్ములాతోని క్రియేట్ చేయబడతాడు సుమా అని చెప్తున్నారు. ఇట్లాంటప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా? సృష్టి మొత్తం మీద ఏదైతే ఉన్నదో, సృష్టి మొత్తం మీద ఏ పద్ధతి అయితే నడుస్తున్నదో, ఏ ఫార్ములా నడుస్తూ ఉన్నదో, ఏ నియమం ప్రకారంగా సృష్టి మొత్తం అనేది నడుస్తూ ఉన్నదో అదే బ్యాక్గ్రౌండ్లో మన జీవితం కూడా నడుస్తూ ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? నేచర్లో ఉండే ఫార్ములా కానీ, క్రియేషన్లో ఉండే ఫార్ములా కానీ, సౌర కుటుంబంలో ఉండే ఫార్ములా కానీ, ఈ ఫార్ములాస్ ఏవి కూడా మనం ఫాలో అవడానికి కొంత తెలిసిన తర్వాత కూడా మనలో ఉండేటటువంటి పర్సనాలిటీ అండ్ ఇండివిజువాలిటీ అంటాం కదా. ఈ పర్సనాలిటీ అండ్ ఇండివిజువాలిటీ అనేది 2 కరిగిపోతే కానీ ఆ రెండు కరిగిపోయి అంతకన్నా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తే కానీ నేచర్లో ఉండే ఫార్ములాస్ కానీ, నేచర్లో ఉండే ధర్మాలు, ప్రకృతి ధర్మాలు కానీ, సృష్టి తాలూకు ధర్మాలు కానీ, ఈ సౌర కుటుంబం తాలూకు ప్రవర్తన కానీ, సూర్య భగవానుడు కానీ, ఆయనతో పాటుగా ఉండే మిగతా గ్రహాల తాలూకు ప్రవర్తన కానీ, అవి ఎలాగ మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయనే విధానం కానీ
అది మనకి తెలిసే అవకాశం ఉండదు. ఏం చేతంటే ప్రతిదీ కూడా మనం పర్సనలైజ్ చేసుకుంటాం. గ్రహాలు ఉన్నాయి, 12 నక్షత్రాలు, 20 నక్షత్రాలు ఉన్నాయి, 12 గ్రహాల గురించి మనం చెప్పుకుంటున్నాము. 12 రాశులు ఉన్నాయి. కేంద్రంగా సూర్యభగవానుడు ఆయన జగత్ సాక్షిగా ఆయన ఉన్నాడైనా. తర్వాత పంచభూతాలు అనేటట్టు మనం ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఈ భూమి మీద మనం పుట్టాము, భూమి మీద మనం పెరుగుతున్నాము. ఇక్కడ మన ఇండివిజువాలిటీకి, మన పర్సనాలిటీకి ఉండేటటువంటి ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. కానీ దేనికైతే ఈ మొత్తం టోటల్ ప్లాన్లో దేనికైతే చాలా తక్కువ ప్లేస్ ఉంటుందో, ప్రాధాన్యత ఉంటుందో, దానికే ఎక్కువ ప్రాధాన్యత మనం ఇస్తాం. అది అంటే దేనికైతే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా, దేన్నైతే మనం గమనించుకొని, దేన్నైతే మనం దర్శించుకొని, దేన్నైతే మనం అర్థం చేసుకుని, దేన్నైతే మనం సమన్వయపరచుకుని, ఇదే లా ఆఫ్ కరెస్పాండెన్స్ అంటే అదే లా ఆఫ్ కరెస్పాండెన్స్ అంటే అర్థమేనండి. సృష్టిలో మొత్తంలో ఏం జరుగుతున్నది, సౌర కుటుంబంలో ఏం జరుగుతున్నది, భూమి మీద ఏం జరుగుతున్నది, దానితో మన తాలూకు వ్యక్తిగతమైనటువంటి జీవితాలకు సంబంధించినటువంటి వాటిని పరుచుకోవటం, మనలో ఉండేటటువంటి ఏవైతే మనకి అతీంద్రియంగా అంటే మన బాహ్య ఇంద్రియాలకి తెలియకుండా ఏదైతే పనిచేస్తున్నదో, లోపల ఏ ధర్మం లోపల వర్తిస్తున్నదో, ఏ శక్తులు అయితే మన లోపల పనిచేస్తున్నాయో, వీటికి మధ్య కరెస్పాండెన్స్ని మనం తెలుసుకుని మన జీవితాన్ని ముందు నడిపించుకున్నాం అనుకోండి, అది ప్రకృతి సహజంగా ఆ జీవితం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే మన ఓన్ లైక్స్ అండ్ డిస్లైక్స్, అంటే మనకు నచ్చినవి, మనం నచ్చనివి, అన్నిటికన్నా ముఖ్యంగా మన బాధ్యత అనేటటువంటిది. మన బాధ్యత అంటే ఏంటి? మన కుటుంబం పట్ల, కొంచెం ముందుకెళ్తే సమాజం పట్ల, కొంచెం ముందుకెళ్తే దేశం పట్ల, కొంచెం ముందుకెళ్తే అన్ని దేశాల పట్ల, అంతర్జాతీయమైనటువంటి అన్ని దేశాల పట్ల, ఇంకొంచెం ముందుకెళ్తే ఈ పంచభూతాల పట్ల, ప్రకృతి పట్ల, ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే ఈ మొత్తం అంతా నడిపిస్తున్నది ఏదైతే ఉన్నదో, మహాశక్తి ఏదైతే ఉన్నదో, ఏ పేరైనా పెట్టండి, దాని పట్ల మనకున్న బాధ్యత ఏంటి? అందులో భాగంగా మనం ఉన్నాం కాబట్టి, మనలో అది భాగంగా ఉంది కాబట్టి, అందులో మనం భాగంగా ఉన్నాం కాబట్టి, ఆ సృష్టి ధర్మాలను అర్థం చేసుకుని జీవించాలి, దానికి మనం సరెండర్ కావాలి అనేటటువంటి ఒక ఆలోచన విధానంలో నుంచి పక్కకు వచ్చి మనమే ప్రాధాన్యం. అంటే మనం సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఏంటి? మనల్నే మనం కేంద్రంగా పెట్టుకుంటాం, మన ఆలోచనలనే మనం కేంద్రంగా పెట్టుకుంటాం, మన సంకల్పాలనే మనం కేంద్రంగా పెట్టుకుంటాం, మనకి ఏది కావాలో అదే కేంద్రంగా పెట్టుకుంటాం, మన తాలూకు స్వార్థాన్నే మనం కేంద్రంగా పెట్టుకుంటాం. ఏదైనా సరే ప్రపంచం అంతా మన గురించే ఉంది అని అనుకుంటాం తప్ప, మనం ప్రపంచంలో ఒక భాగం అనేటటువంటి ఒక థాట్ రాదు. సమర్పణ బుద్ధి, అర్పణ బుద్ధి అంటే అర్థమేంటంటే, భగవంతుని ముందుకు వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి, లేకపోతే ఏదో గుండు గీయించుకుని, లేకపోతే కొండ అంతా ఎక్కి, లేకపోతే పొర్లు దండాలు పెట్టి, ఇవన్నీ తప్పని నేను చెప్పట్లేదు. అది సమర్పణ బుద్ధి కాదు. అంటే ఏ టొటాలిటీలో నుంచి, ఏ మొత్తంలోంచి అయితే మనం పుట్టామో, దేని బ్యాక్గ్రౌండ్లో అయితే మనం జీవిస్తున్నామో, ఏది లేకుండా మనం జీవించలేమో, దానికి మన తాలూకు వ్యక్తిత్వాన్ని దానికి మనం సమర్పణ చెందాలి. దాంతో పాటుగా మనం జీవించడం అనేది నేర్చుకోవాలంటే, ఇజం అంటాం కదా, మనం అయాం అని మనం అనుకుంటాం కదా, నేను అనే భావన ఉంటుంది కదా, అది అక్కడ సమర్పణ చేయాలి, అది త్యాగం చేయాలి. అక్కడ త్యాగం చేయడం అంటే ఇది మిస్టిక్ థింగ్, డివోషనల్ థింగ్ కాదు. అంటే నేను అనేది ఇక్కడ ప్రత్యేకంగా లేదు, ఇది అన్నిటితో కలిసి పనిచేస్తున్నది. చాలా మాటలు మనం చెప్పుకున్నాం కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి, అవి మనమేనా చేస్తున్నామా, మనమేనా క్రియేట్ చేసుకున్నామా? హృదయ స్పందనలు జరుగుతున్నాయి, అదేనా మనం క్రియేట్ చేసుకున్నామా? మా చుట్టూరా వాయువు అనేది వ్యాపించి ఉంది కాబట్టి మన ఊపిరితిత్తులు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయగలుగుతున్నాయి. మొత్తం స్పేస్లో అంతా కూడా స్పందన, అది లా ఆఫ్ పల్సేషన్ అంటాం. స్పేస్ అంతా కూడా మొత్తం స్పందిస్తుంటుంది కాబట్టి మన హృదయం కూడా స్పందిస్తూ ఉంటుంది. అక్కడ స్పందన లేకపోతే ఇక్కడ స్పందనలు లేవు. మన చుట్టూరు ఉండే స్పేస్ మొత్తం అంతా కూడా మహాప్రాణశక్తి అనేది వ్యాపించి ఉంది కాబట్టి మనలో కూడా మన ప్రాణశక్తి అనేటటువంటిది ఉన్నది. అందువల్ల ఎప్పుడూ కూడా మన ఆలోచన విధానం అనేటటువంటిది అది ఉంది కాబట్టే మనం ఉన్నాం అనేటటువంటి భావన మనకు ఉండాలి. అది బాగుండాలంటే దాని పట్ల మన బాధ్యత ఏంటో అనేటటువంటిది మనకి తెలుసుకుని ఆ ప్రకారంగా మనం ప్రవర్తిస్తూ ఉండాలి. అది సమర్పణ బుద్ధి అంటే. సమర్పణ బుద్ధి అంటే ఏదో మనం భగవంతుడి ముందుకు వెళ్ళి ఏదో విష్ణు సహస్రనామాలు చదువుకుని నా జీవితం నేను నీకు అర్పించాను, లేదా నా పిల్లలంతా నేను మీకు అర్పించేశాను అవన్నీ ఎందుకు చెప్తామంటే మనకన్నా ఆయన బాగా చేయగలడు కాబట్టి, అసలు ఆ బాధ్యతలన్నీ తీసుకోవాల్సినంత అవసరం మనకు ఉండదు కాబట్టి,
లేదా ఆయనకి అప్పగిచ్చేస్తే ఆయనకు నమస్కారం పెడితే ఆయనే చూసుకుంటాడు అనేటటువంటి ఒక స్వార్థంతో కూడినటువంటి ఒక ఒక మానసిక స్థితి తప్ప అది నిజమైన సమర్పణ బుద్ధి కాదు. నిజమైన సమర్పణ బుద్ధి ఉంటే నీ బాధ్యతలతో నువ్వు అప్పగించినప్పుడు నీ ఆస్తి అంతా పట్టుకెళ్ళి అక్కడ అప్పగించాలిగా. ఎందుకు అప్పగించట్లా? నువ్వే నేను రక్షిస్తున్నావు పోషిస్తున్నావు అన్నప్పుడు నువ్వు మళ్ళీ ఎందుకు వంట చేసుకుని అన్నం తింటున్నావు? ఎందుకు రకరకాల చక్కచక్క మంచి మంచి కూరలన్నీ చక్కగా ఆస్వాదిస్తూ ఎందుకు తింటున్నావు? అవన్నీ ఆయనకి అప్పగిచ్చేసేసి నేను నువ్వు వేరు వేరు కాదు, నాలో ఉన్నది నువ్వే నీలో ఉన్నది నేనే అని చెప్పి ఆ వండిన పదార్థాలు పూజ గదిలో పెట్టి మనం బయటకు వచ్చేసేసి మనం కూర్చుంటే మన ఆకలి తీరుతుందా? తిరగట్లేదు కదా. ఎందుకు బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నాం మనం? ఎందుకు మిగతా వాళ్ళకన్నా అందరిలో ఉన్నది ఆయనే అని తెలిసినప్పుడు వాళ్ళకన్నా దాటి ముందుకు వెళ్ళిపోవాలనేటటువంటి ఒక 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 స్థితి ఎందుకు మనం కల్పించుకుంటున్నాం? అందరిలో ఉన్నది ఆయనే అని అనుకుంటున్నప్పుడు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అసూయలు ద్వేషాలు ఎందుకుంటాయి? ఒకరితో వాళ్ళకి పడకపోవడం ఎందుకుంటుంది? ఒకరితో ఒకళ్ళ కంపారిజన్ ఎందుకుంటుంది? ఒకే అవకాశం ఉన్నప్పుడు 10 మందికి ఆ అవకాశం కావాల్సి వచ్చినప్పుడు 10 మంది ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాడికి ఇచ్చేసి మిగతా 9 మంది కాముగా ఎందుకు ఉండలేకపోతున్నారు? అంటే మనం చూపించే భక్తి కానీ మనం అనుకునేటటువంటి సమర్పణ బుద్ధి కానీ భగవంతుడు అంటే ఏమనుకుంటున్నామో అది కానీ నిజంగా మనకు లేవు. అవి ఉన్నాయని మనం మోసం చేసుకుంటున్నాం. ఉన్నాయని చెప్పి మనం అనుకుంటున్నాము. అంత సమర్పణ బుద్ధి అనేటటువంటిది అది ఒక టెక్నికల్ సబ్జెక్టు కాదు, ఒక డివోషనల్ సబ్జెక్టు కాదు. అది ధ్యానానికి సంబంధించింది కాదు. అది మన ప్రవర్తనకు సంబంధించింది, మన తాలూకు స్వభావానికి సంబంధించినటువంటిది, మన భావనకు సంబంధించినటువంటిది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సృష్టిలో ఏదైతే ఈ 4 కార్డినల్ పాయింట్స్ ఏదైతే సృష్టిలో నడుస్తున్నాయో అట్లాగే సృష్టికర్తని కూడా అంటే బ్రహ్మదేవుడిని కూడా స్థితికాకుడైనటువంటి వాడు విష్ణువు ఎవడైతే ఉన్నాడో ఈ మొత్తానికి మూలం ఎవడైతే ఉన్నాడో ఆయన బ్రహ్మదేవుని కూడా అట్లాగా 4 ముఖాలతో క్రియేట్ చేశాడు సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇది జాగ్రత్తగా వంట పట్టించుకోవాలి. సో సింబాలిజం అనేది దానికి ఎంత ఇంపార్టెంట్ అంటే సింబాలిజం అంటే ఇదేదో ముద్ర లేకపోతే ఇదేదో సంకేతార్థాలు ఇదేదో కొంచెం సైంటిఫిక్గా ఉంటాయి లేకపోతే అట్లాగా మీరు పొరపాటు పడొద్దండి. ఈ సింబాలిజం ఎందుకు పెట్టారు మాస్టర్ గారు, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఈ మొత్తం సృష్టి అంతా కూడా సింబాలిజమే. మన జీవితం అంతా కూడా సింబాలిజం మీద నడుస్తూ ఉంటుంది. అది సింబాలిజం మీద ఆ సింబాలిజం అర్థం చేసుకుంటా రూపాలకు మనం కట్టుబడిపోయినాం అనుకోండి, రూపాలకు మనం కన్ఫైన్ అయిపోయాం అనుకోండి. విష్ణు అనగానే 4 భుజాలు ఉంటాయి అని అనుకున్నాం అనుకోండి, పెద్ద అందంగా ఫోటో తీసుకున్నాం అనుకోండి, మనకేం రాదు. దానివల్ల విష్ణువుని 4 భుజాలుగా పెట్టుకుని చేయడం అనేది వస్తుంది తప్ప దానివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. విష్ణువుకి 4 భుజాలుగా ఎందుకు చెప్పారు, బ్రహ్మకి 4 తలకాయలుగా ఎందుకు చెప్పారు, అమ్మవారికి చేతిలో అన్న ఆయుధాలు ఉన్నట్టుగా ఎందుకు చెప్పారు, శివుడికి 3వ కన్ను కూడా ఉంటుంది, 2 కళ్ళే కాకుండా శివుడు ఒక్కడికే 3వ కన్ను అని చెప్పారు. మాస్టర్ గారు చెప్తారు ఆజ్ఞాచక్రం వేరు 3వ కన్ను వేరు సుమా అని చెప్తారు. చాలామందికి ఆ డిఫరెన్స్ తెలియదు. మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆజ్ఞాచక్రం వేరు 3వ కన్ను వేరు సుమా అని చెప్తారు మాస్టర్ గారు. ఆ శివుడి తాలూకు చేతిలో ఆ త్రిశూలం అనేది 3 కదా, త్రిశూలం ఎందుకు ఉంటుంది, ఆయనకి 3 కళ్ళు ఆయనకి ఎందుకు ఉంటాయి, ఈయనకి 4 చేతులు ఎందుకు ఉంటాయి, ఆయనకి 4 తలకాయలు ఎందుకు ఉంటాయి. ఇది సింబాలిజం. ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్లోకి యూనివర్సల్ ప్రిన్సిపల్స్లోకి సృష్టి ధర్మాల్లోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ఆ ఫినామినన్ ఏదైతే ఉందో అది మనలో అది విచ్చుకుంటుంది. క్రమంగా మన జీవితం అనేది ఏమవుతుందో తెలుసా, మన జీవితం అనేది మన వ్యక్తిగత జీవితం అనేటటువంటి దాంట్లో నుంచి బయటికి వచ్చి అదేమవుతుంది అన్నట్లయితే నెమ్మదిగా విశ్వవ్యాప్తం చెందుతుంది. యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాం కదా మనం, యూనివర్సల్ మైండ్ అంటాం, లేదా కాస్మిక్ మైండ్ అంటాం. మనకు ఎలాగైతే వ్యక్తిగతంగా ఒక మైండ్ మనకు ఉంటుందో, మనసు ఎలాగైతే ఉంటుందో ఈ కాస్మాస్కి ఏంటి విశ్వం మొత్తానికి కూడా ఒక మైండ్ ఉంటుంది సుమా అని చెప్తారు. ఆ మైండ్లో నుంచే మహాసంకల్పాలన్నీ కూడా పుడుతూ ఉంటాయి. అది మన మైండ్ని మనమే కన్ఫైన్ చేసుకుని ఎప్పుడు మన ఆలోచనలు, మన సంకల్పాలు, మన ఇష్టాలు, నచ్చకపోవడాలు, మనం ఏది రైట్ అనుకుంటున్నామో ఏది రైట్ అనుకోవట్లేదో దాంతోనే మనం బాగా కరడుగట్టుకుపోయినటువంటి ఒక లిమిటెడ్ వస్తువుగా మన మైండ్ మనం తయారు చేసుకున్నాం అనుకోండి. ఆ విశ్వానికి సంబంధించినటువంటి ఆ మైండ్ ఉందే అందులోంచి పుట్టేటటువంటి మహాసంకల్పాలు కానీ ధర్మాలు కానీ మనం రిసీవ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇది సో ఇక్కడ ఏం చెప్తున్నారు అన్నట్లయితే అండ్ అకార్డింగ్ ది సేమ్ ఫార్ములా వర్క్స్ ఇన్ ఎవ్రీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్. అంటే ఈ సేమ్ ఫార్ములా ఏదైతే ఉందో ది సేమ్ ఫార్ములా వర్క్స్ ఇన్ ఎవ్రీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్. ఈ ఆకాశంలో కానీ లేకపోతే కాలంలో కానీ
ఈ రెండిట్లో కూడా సేమ్ ఫార్ములాయే వర్తిస్తుంటుంది సుమా అని చెప్తున్నారు. అండ్ అకార్డింగ్ టు ది ఫంక్షనింగ్ ఆఫ్ ది నంబర్స్, దిస్ డబుల్ సింబల్ ఆఫ్ విష్ణు అండ్ బ్రహ్మ works as the birth of the triangle and the birth of the square, producing the basic numbers of space and time, producing two halves, that is producing the potencies of these three numbers and producing their resulting numbers, the number of the septenary principle and the number of the months in a year. This produces the structure of the year and the function of the 7 rays in creation. మాస్టర్ ఒక పెద్ద సెంటెన్స్ చెప్పారు. యాక్చువల్గా దీన్ని మేము విడగొట్టి చిన్న చిన్న వాక్యాలుగా చేద్దాం అనుకున్నాము, కానీ ఎక్కడ విడదీస్తే ఏమవుతుందో అని చెప్పి ఒక పెద్ద సెంటెన్స్గా పెట్టాము. నెక్స్ట్ టైం చేసినప్పుడు సెంటెన్స్ని విడగొట్టే ప్రయత్నం చేస్తాము. మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. అండ్ అకార్డింగ్ టు ది ఫంక్షనింగ్ ఆఫ్ ది నంబర్స్, ది డబుల్ సింబల్ ఆఫ్ విష్ణు అండ్ బ్రహ్మ వర్క్స్ అది ది బర్త్ ఆఫ్ ది ట్రయాంగిల్. అంటే బర్త్ ఆఫ్ త్రిభుజం గురించి మాస్టర్ గారు చెప్తున్నారు. ఈ విష్ణువు బ్రహ్మ డబుల్ సింబల్ అంటే విష్ణువు ఒక సింబాలిజంలో విష్ణువుని ఒక సింబల్గా తీసుకుని బ్రహ్మను ఒక సింబల్గా తీసుకుని ఇది డబుల్ సింబల్ అంటారు. వర్క్స్ ది బర్త్ ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ ది బర్త్ ఆఫ్ ది స్క్వేర్. ఇది ఈ డబుల్ సింబల్ ఏదైతే ఉందో అది బర్త్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే త్రిభుజంగా ఒకటి, స్క్వేర్ అంటే చతురస్రం అంటాం అనుకుంటాను, చతుర్భుజి అనుకుంటా. చతుర్భుజిగా ఒకటి, త్రిభుజిగా ఒకటి, కరెక్ట్. అంటే ట్రయాంగిల్గా త్రిభుజంగా ఒకటి, చతుర్భుజంగా ఒకటి, రెండు సింబల్స్ ఫామ్ అవుతాయట. యాక్చువల్గా ఇది మనం బోర్డు పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా బాగుంటుంది యాక్చువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, కానీ మనకు బోర్డు లేదు కాబట్టి ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ సింబాలజీ అంతా ఎప్పుడైనా ఒకసారి బోర్డు పెట్టుకుని కెమెరా పెట్టిన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎప్పుడైనా అది మనం తీసుకుందాము, అంతవరకు వినేసేయండి. ది డబుల్ సింబల్ ఆఫ్ విష్ణు అండ్ బ్రహ్మ వర్క్స్ ది బర్త్ ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ ది బర్త్ ఆఫ్ ది స్క్వేర్, ప్రొడ్యూసింగ్ ద బేసిక్ నెంబర్స్ ఆఫ్ టైమ్, స్పేస్ అండ్ టైమ్. ఇది బేసిక్ సింబల్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్గా 3 and 4ని చెప్తున్నారు ఇక్కడ. ప్రొడ్యూసింగ్ టూ హాఫ్స్, దట్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ది పొటెన్సీస్ ఆఫ్ దీస్ 3 numbers and producing the resulting numbers, the number of the septenary principle and the number of the months in a year. సెప్టనరీ ప్రిన్సిపల్ అంటే అర్థం ఏంటంటే సెప్టనరీ అంటే 7 అని అర్థం. త్రిభుజిలో 3, స్క్వేర్లో 4 ఉంటాయి కాబట్టి 4 + 3 ఇది 7 అవుతుంది. 4 + 3 = 7, అది ఒక సింబాలిజము. 4 × 3 = 12, ఇదొక సింబాలిజము. 4 + 3 అనేది సెప్టనరీ ప్రిన్సిపల్గా మనం తీసుకున్నప్పుడు 4 × 3 = 12 అని చెప్పుకున్నాం కదా. ఆ 4 × 3 = 12 అనేది ఏమవుతుంది అన్నట్లయితే ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, ది నెంబర్ ఆఫ్ ది సెప్టనరీ ప్రిన్సిపల్ అండ్ ది నెంబర్ ఆఫ్ ది మంత్ ఇన్ ఇయర్. 4 + 3 అనేది సెప్టనరీ ప్రిన్సిపల్గా పనిచేసినప్పుడు 4 × 3 = 12 అనేది 12 నెలలుగా డివిజన్ జరుగుతుంది సుమా అని చెప్పారు. అంటే సంవత్సరంలో ఎందుకు 12 నెలలే ఉండాలి, 13 నెలలు వేసుకోవచ్చు కదా, 14 నెలలు వేసుకోవచ్చు కదా అంటే ఆస్ట్రనామికల్గా కానీ సింబాలిక్గా కానీ అది అట్లా కుదరదు. ఈ ట్రయాంగిల్, ఈ స్క్వేరు, ఈ రెండింటిని కూడా వీళ్ళు ఆధారంగా చేసుకొని 4 × 12 అనేది 12 monthsగా వాళ్ళు డివైడ్ చేస్తున్నారు సుమా అని చెప్తున్నారు. దిస్ ప్రొడ్యూసెస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఇయర్ అండ్ ది ఫంక్షన్ ఆఫ్ ది 7 days ఇన్ క్రియేషన్. ఈ 4 + 3 ఈ 4 + 3 వల్ల ఏమవుతుంది, సెప్టనరీ ప్రిన్సిపల్ అనేటటువంటిది ఒకటి రావడమే కాకుండా ది 7 rays ఇన్ క్రియేషన్, అంటే సృష్టిలో 7 కిరణాలు అనేటటువంటి రావడం అనేటటువంటిది ఈ 4 + 3తోనే జరిగింది సుమా అని చెప్తున్నారు. ఈ 7 rays అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది ఒక గొప్ప సైన్స్. ఇది 7 rays అనేటటువంటిది మనం ఒక బుక్ ప్రింట్ చేసాం, వాట్సిస్ మెసేజ్లో 7th వాల్యూమ్ అది. అందులో 7 rays అండ్ 7 keys అని 2 లెక్చర్లు, పెద్ద లెక్చర్లు ఉంటాయి. 7 rays అంటే 7 కిరణములు అని అంటాం మనం. 7 కిరణములు సూర్యుడిలో నుంచి మన భూమి మీదకి, సూర్యుడిలో నుంచి కొన్ని లక్షల కోట్ల కిరణాలు వచ్చినప్పుడు కూడా భూమి మీదకి ప్రధానంగా 7 కిరణాలు మాత్రమే వస్తాయి, విబ్జిఆర్ అంటాం కదా. అవి కూడా ఒకటే స్పెల్లింగ్, 7 rays, RAYS 7 rays, అది కూడా అదే సేమ్ స్పెల్లింగే. ఆ 7 కిరణాలకి సంబంధించినటువంటి 7 రకాలైనటువంటి మానవులు భూగోళం మీద ప్రవర్తిస్తూ ఉంటారు సుమా అని మనకి థియోసాఫికల్ సైన్స్ చెబుతుంది. అంటే భూమి మీదకి వచ్చేటటువంటి 7 కిరణాలు ఏవైతే ఉన్నాయో
ఆ 7 కిరణాలకి సంబంధించినటువంటి 7 విభిన్నమైనటువంటి మానసిక ప్రవృత్తులు ఉన్నటువంటి 7 రకాలైనటువంటి గుంపులు నివసిస్తాయి సుమా అని మనకి చెప్తారు. అట్లాగే 4x3 = 12 అనేది ఏదైతే ఉన్నదో దానివల్ల 12 మాసాలు పుట్టినే సుమా. అందుకే రాశిచక్రంలో 12 రాశులుగా విభజించారు. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లక్షణం అనేటటువంటిది చెప్పారు. ఆ మంత్లో పుట్టిన అందరికీ ఆ లక్షణాలు ఉంటాయా అంటే ఆ నెలలో పుట్టిన అందరికీ ఒకే లక్షణాలు ఉండవు. కానీ ఎందుకంటే మిగతా గ్రహాల తాలూకు ప్రభావాలు కానీ ఆ రాశి పైన మిగతా గ్రహాలు అనేవి ఏ యాంగిల్స్లో పనిచేస్తున్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళు పుట్టినటువంటి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని బట్టి చాలా డిపెండ్ అయి ఉంటుంది. కానీ బేసిక్గా ఆ మంత్లో పుట్టినా పుట్టకపోయినా ఈ 12 రాశులని ఏదైతే చెప్పుకున్నామో ఆ 12 రాశుల తాలూకు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అట్లాగా 12 రకాలైనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి జీవులు భూమి మీద ఉంటారు సుమా అనేది మాత్రం ఇది స్పష్టంగా తెలుస్తుంది మనకి. ఎందుకంటే కొంతమంది క్రియేటివ్గా ఉంటారు, కొంతమంది చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటారు, కొంతమంది బాగా సిస్టమేటిక్గా ఉంటారు, కొంతమంది చాలా క్రిటికల్గా ఉంటారు, కొంతమందిలో చాలా సమన్వయం అనేటటువంటిది ఉంటుంది. ఇట్లాగా ఒక్కొక్క బృందం గ్రూపు ప్రధానంగా ఒక్కొక్క లక్షణంతో పనిచేస్తూ ఉంటాయి. ఆ ప్రధానంగా ఏ లక్షణంతో అయితే వాడు భూమి మీదకి వచ్చాడో డీటెయిల్స్ మారుతాయేమో కానీ ఆ ప్రధానమైన జీవలక్షణం అంటాం మనం దాన్ని. ఆ ప్రధానమైన జీవలక్షణం మాత్రం మారదు. దీన్ని మనం క్యారీ అయిపోకూడదు ఈ సైన్సెస్తో. దీన్ని మన జీవితంలో వాటిని మనం నేర్చుకున్న తర్వాత ఆ నేర్చుకున్న వాటిని జీవితంలో మనం మన జీవితానికి సమన్వయం చేసుకోవటం కానీ లేకపోతే అబ్జర్వ్ అంటాం మనం, టు అబ్జర్వ్ అంటాం మనం. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ టు అబ్జర్వ్ అంటాం మనం, టు విట్నెస్ అంటాం మనం. మెడిటేషన్లోనే ఆ పదాలు వాడతాం. మన కళ్ళు మూసుకునే ఆ పదాలు మనం వాడుతున్నప్పుడు మెడిటేషన్కి కళ్ళు తెరుచుకున్న తర్వాత ఈ ప్రపంచం పట్ల మనం చూస్తున్నప్పుడు అంటే మనం వాళ్ళతో ఐడెంటిఫై కాకూడదు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఇతరులు మనం గమనిస్తున్నప్పుడు వాళ్ళతో మనం ఐడెంటిఫై కాకూడదు. వాళ్ళపైన మనం మన తాలూకు ఆలోచనలు ప్రొజెక్ట్ చేయకూడదు. వీడింతే ఇలాగే ప్రవర్తిస్తాడులే అని చెప్పి మనమే మన భావాల్ని వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేసి మన పాయింట్ ఆఫ్ వ్యూతో ఇతరులను అర్థం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనలో ఉండేటటువంటి ఆ విచక్షణ జ్ఞానం అంటాం కదా, అది ఓపెన్ కాదు. ఎందుకంటే మన తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇతరులను అర్థం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అట్లా అది చాలా చిన్న విషయం యాక్చువల్గా. అంటే మన ప్రెజుడిస్తో మనం సాధారణంగా ఆ ప్రెజుడిస్తో మనం జీవిస్తాం. ఆ ప్రెజుడిస్ అనేది మనలో ఉన్నంత వరకు నిష్పక్షపాతమైనటువంటి ఇంపర్సనల్గా ప్రపంచాన్ని మనం గమనించలేము. ఎవరిని కూడా మనం అర్థం చేసుకునేటటువంటి వాళ్ళేంటో వాళ్ళలాగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి మనకు రాదు. ఎందుకంటే బికాజ్ ఆల్రెడీ వీఆర్ ప్రెజుడిస్డ్. సో అంచేత అట్లాంటి ఒక సైన్స్లోకి మనం వెళ్తున్నప్పుడు దానికి మనకి అద్భుతంగా ఉపయోగపడితే జ్యోతిష్ శాస్త్రం అనేటటువంటిది. జ్యోతిష్ శాస్త్రాన్ని మళ్ళీ మనం మామూలుగా మనకు అర్థమయ్యే పరిస్థితి ఏంటి, ఏదైనా మనకు ఉపయోగపడాలి. అది ఎవరైనా మనకు ఉపయోగపడాలి, ప్రపంచం మనకు ఉపయోగపడాలి, సమాజం మనకు ఉపయోగపడాలి. ఈ ప్రపంచంలో మనమే ఇంపార్టెంట్. కొంచెం పరిధి దాటితే మన కుటుంబం మనకి ఇంపార్టెంట్. అది ఇంకొంచెం పరిధి దాటితే మనం ఉన్న గ్రూప్ ఏదైతే ఉందో మనం ఏ గ్రూప్కి చెందుతామో ఆ గ్రూప్ ఇంపార్టెంట్. అది కూడా మనల్ని ప్రధానంగా పెట్టుకునే అక్కడ అది కూడా గిరిగీసుకున్నట్టే బౌండరీ మనం గీసుకున్నట్టే అక్కడ ఈ సైన్సెస్ అర్థం కావు. అట్లాంటి యాటిట్యూడ్లో నుంచి మనం బయటకు వచ్చేంత వరకు ఏవైతే ఈ సైన్సెస్ మనం చెప్పుకుంటున్నామో అవి 100% అర్థం కావు. ఇంటలెక్చువల్గా అర్థమవుతున్నట్టుగా ఉంటాయి తప్ప అర్థం కావు. అట్లాగే జోడియాక్ రాశి చక్రాన్ని కూడా ఈ 12 రాశుల్ని మనం గమనించినప్పుడు 12 రకాలైనటువంటి స్వభావాలు ఉన్నటువంటి మానవ జాతిని మనం గమనించవచ్చు. సప్త కిరణాలను ఏదైతే ఇక్కడ డివిజన్ గురించి మాస్టర్ గారు మాట్లాడారో ఈ సప్త కిరణాల గురించినటువంటి సైన్స్ మనకు తెలిసినప్పుడు ఆ సప్త కిరణాల్లో మన తాలూకు జీవలక్షణం మన జీవితం అనేది ఏ కిరణానికి సంబంధించి ఉన్నదో అనేటటువంటిది మనకు తెలియడం కాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి మొత్తం అంతా కూడా 7 కిరణాల తాలూకు లక్షణాలతో ఎలా ప్రవర్తిస్తున్నారు అని తెలిసినప్పుడు ఎక్కువ కన్ఫ్యూజన్ మనకు ఉండదు. మన జీవితం గురించినటువంటి కన్ఫ్యూజన్ మనకు ఉండదు. అంటే మన జీవితాన్ని ఏ మార్గంలో మనం నడిపించుకోవాలి, మనం ఎట్లాంటి దృక్పథాన్ని మనం అలవరుచుకోవాలి అంటే మనం కొత్తగా ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అవి మనలోనే ఇన్బిల్డ్గా ఉంటాయి.
కానీ ఏమవుతుందంటే మన మనస్సు, మన రాగద్వేషాలు, మన కామక్రోధాలు ఏవైతే అవి ఇంటర్ఫేర్ అయిపోతుంటాయి కాబట్టి అది అన్ని రకాలైనటువంటి వాసనల్ని, రంగుల్ని పులుముకుని ప్రత్యేకమైనటువంటి క్వాలిటీగా మనకి బయటికి రాదు. అదే కదా శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్వధర్మమే అన్నింటిలోకి చాలా గొప్పది, స్వధర్మాన్ని అనుసరించుమా, పరధర్మం అనేది ఎంత గొప్పదైనప్పుడు కూడా అక్కడ నీకు క్షేమం లేదు, స్వధర్మం అనే దాంట్లోనే నీకు శ్రేయస్సు ఉంది సుమా అని చెప్తాడు. స్వధర్మం దాకా ఎక్కడ వెళ్తుంది మన జీవితం? ఎంతసేపు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మన సంపాదనలు, మన సంసారాలు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన ఇష్టాలు, మన అయిష్టాలు, నచ్చడాలు, నచ్చకపోవడాలు, మన రాగద్వేషాలు, ఇవే కదా జీవితం అంతా మనకి. స్వధర్మం వరకు అసలు మన జీవితం ఎక్కడి దాకా వెళ్తుంది? అసలు కర్తవ్యం అనేటటువంటి అంతవరకు మన జీవితం ఎక్కడ వెళ్తుంది? కర్తృత్వాన్ని నీకు ఆపాదించుకోవద్దురా, నీ 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 ధర్మాన్ని నిర్వర్తించు అనేంతవరకు మన సాధన అంతవరకు ఎక్కడి దాకా వెళ్తుంది? కాబట్టి ఇవన్నీ ఈ సైన్సెస్గా నేర్చుకోవడం అనేటటువంటిది ఒక 50% అయితే, అది జీవితంలోంచి వాటిని మనం నేర్చుకోవాలి. ఈ ధర్మాన్ని జీవితానికి మనం సమన్వయపరుచుకుని ఆ ప్రకారంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందుగురించే మాస్టర్ గారు ఈ టీచింగ్స్ అన్నీ కూడా ఇచ్చారు. శుక్రవారం పూట ఎందుకు మనం మాస్టర్ గారు ఇంగ్లీష్ లెక్చర్లు మనం చెప్పుకుంటున్నామంటే, ఇదే వెస్ట్రన్ బ్రదర్హుడ్కి మన వెస్ట్రన్ బ్రదర్హుడ్కి యూనివర్సల్ విజ్డమ్ని అందించడం కోసం ఆయన చేసిన ప్రయత్నంలో ఆయన ఎక్స్ప్రెషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇదే విషయాన్ని మాస్టర్ గారు భాగవతంలో రాశారనుకోండి, లేకపోతే శంకరామం రాశారనుకోండి, ఆయన ఎక్స్ప్రెషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఈ ఎక్స్ప్రెషన్ మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంది కాబట్టి మనం దీని గురించి చెప్పుకుంటున్నాం. మనం వచ్చే వారం నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి మనం వెళ్దాము. స్లోగా వెళ్తున్నాం మనం, కంగారేం లేదు. అంచేత నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సిగ్నల్స్, ఇంటర్నెట్ సిగ్నల్స్ అన్నీ కూడా బాగుపడేంత వరకు కూడా వీడియోస్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. మధ్య మధ్యలో కట్ అయిపోతున్నది. అందుకే నేను ఆడియోస్లో పెడుతున్నాను. ఇది మీరు కాస్త గమనించండి. నమస్కారం.